ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి గవర్నమెంట్ బాగుందండి. బాగానే ఉంది. సో మరి ఈసారి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారి మీద గెలుస్తారంటారా? కష్టం అండి, ఎందుకంటే జగన్ గారు అనేది చేసి చెప్పేదే చేస్తారు. అందుకని కతిమయ పాటలు అట్ట కాదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. మనం ఫలానా చేద్దాం ఆయనకంటే బెటర్గా చేస్తామని కూడా చెప్పట్లా. అసమంటి వాళ్ళకి ఎవరు వస్తారండి? ఇప్పుడు అది కాక ఆర్టీసీ బస్సులో ఆయన గతంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారండి. ఈయన వచ్చినా గవర్నమెంట్లో కలిపారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఆయనకి ఓటు వేయవద్దు అంటాడు. ఎవరికి వేస్తారండి ఓటు? లేదండి, లేదు. ఎవరు నమ్మరంటారు? ఇంకెక్కువ పథకాలు ఇస్తానన్నా కూడా నమ్మరు. ఇవన్నీ జరిగే కాదండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎంత సంపాదిస్తే మనకి ఇల్లు గడిచితే మనం చూసుకుంటాం. వాళ్ళు కూడా అంతే కాదండి, ఎంత వస్తే జనానికి ఎంత పెట్టగలుగుతాం అంతే పెడతారు, కానీ ఇంత పెట్టాలంటే పెట్టలేరు కదా. బాగానే ఉందండి. సో ఇక్కడ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి నసీర్ గారు అలాగే ఫాతిమా గారు నిలబడుతున్నారు. ఫాతిమా వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? ఫాతిమా అందుబాటులో ఉంటున్నారు. అంటే ఆవిడ మొదటిసారి కదా? అవునండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదండి, వాళ్ళు బాగానే చేశారు. ఆయన చూసి ఫాతిమా గారిని గెలిపిస్తారంటారు. సో మరి గుంటూరు ఈస్ట్ నుంచి ఎవరు గెలుస్తారంటారు? ఫాతిమా గారు. ఎంత మెజారిటీ వస్తుందంటారు? మెజారిటీ ఎంత వస్తుంది? మెజారిటీ అనే స్వల్ప మెజారిటీ అన్నా గెలవచ్చు, చెప్పలేం. గెలవటం అంటే ఖాయం. సో నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరు అవుతారంటారు? జగన్ గారు. జగన్ గారు.